ఇతర దేశంలో ఉన్నాను. ఉండగా మామూలుగా యూట్యూబ్ చూస్తున్నాను. నేను ఛానల్ నుంచి ఒక 15 సంవత్సరాల వయసు నుండి తాగుతూ మొదలుపెట్టానండి. 15 సంవత్సరాల వయసు నుంచి మీరు తాగేవారు. ఇప్పుడు 52వ సంవత్సరం అండి. ఓకే. నేను యూట్యూబ్ చూస్తా ఏదో వస్తుందని చూస్తున్నానండి. ఓకే. చూస్తే స్వస్థత ఆరాధన జరుగుతున్న దాంట్లో పడిపోతున్నారు, నిజమా అవుతుందా అని అనుకునేవాడిని. ఓకే. తర్వాత డైలీ చూసేవాడిని అండి. ఓకే. డైలీ అలా లైన్ చూసేవాడిని, కొన్ని ఆవులు చూసేవాడినండి. నాకు పని వాళ్ళని మరి చూడలేకపోయి డౌన్లోడ్ చేసుకుని ఇదే పనికి వెళ్ళిన దాకుండి వినివ్వండి అండి. ఓకే. అంటే మీకు వీలు కాకపోతే డౌన్లోడ్ చేసుకుని మరి చూసేవారు. డౌన్లోడ్ చేసి పనికాడికి వెళ్ళాక ఓకే. ఓకే. వాళ్ళు ఏమనంటారని మళ్ళీ బ్లూటూత్ చెవిలో పెట్టుకుని మిస్ చేసుకుని ఓకే వినివ్వండి అండి. వినేవారు. ఓకే. అలా చూస్తా తాగివ్వండి బాగా బేబొచ్చింది తాగివ్వండి అండి. ఓకే. తాగుతూ ఉంటే ఒక రోజుని అయ్యగారు చెప్తున్నారు, తాగుడు కోసం చెప్తుంటే ఆ రోజు నాకు ఏదో మనసాదో అనిపించేసి ఓకే. ఆ రోజు నుండి 2 సంవత్సరాలు అయిందండి. ఓకే. త్రాగడం లేదు ఇప్పుడు దాకా తాగటం లేదండి. పూర్తిగా మానేశారు? మానేశానండి. అంటే 15 సంవత్సరాల వయసు అంటే ఇప్పుడు మీకు ఎన్ని? 52 సంవత్సరాలు అండి. కానీ సిగరెట్లు మాత్రం 10 నిమిషాలు ఒక సిగరెట్ కాల్చేవాడిని అండి. 10 నిమిషాలకు ఒక సిగరెట్ కాల్చేవాడు. సిగరెట్ కాల్చేవాడిని అండి. త్రాగుడుకు బానిసయ్యాడు. 52 సంవత్సరాలు అంటే చూడండి, దాదాపు ఒక 35 సంవత్సరాలుగా తను త్రాగాడు. కానీ దేవుడు చూడండి, ఈ లైవ్ ప్రోగ్రామ్ ద్వారా, ఈ లైవ్ కార్యక్రమం ద్వారా, ఎందుకంటే తనకు తెలియకుండానే ఏదో యూట్యూబ్లో అలాగ చూస్తూ ఉన్నప్పుడు మన ఛానల్ పరిచయం అయింది. చక్కగా ప్రతిరోజు లైవ్లో ఏకీభవించాడు. చూడండి, 2 సంవత్సరాలు అవుతుందంటే ఇంతవరకు మరలా ఎలాంటి త్రాగడం కానీ సిగరెట్ కానీ ఎలాంటి వ్యసనం లేదు. ఇప్పుడు దేవుడు ఎంతో ఆ సహోదరుని స్వస్థపరిచాడు, విడిపించాడు. గట్టిగా చెప్పలు కొడదాం మరొకసారి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.